జగన్ అధికార ప్రతాపం చూసి భయపడి ఇంట్లో దాక్కున్న వాళ్ళు కొందరు, లొంగిపోయి కాళ్లు ఒత్తిన వారు మరికొందరు, అక్కడ బహుమతులు పొంది నోరు మూసుకున్న వాళ్ళు మరికొందరు. ఎవరి గురించి చెబుతున్నాను అనే అనుమానం కలుగుతుందా? ఆ అనుమానం రావడం సహజమే. ఇలా చేసిన వాళ్ళు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులు అడిగిందే తడవుగా అన్ని కోరికలు నెరవేర్చారు. మేమడిగితే చచ్చినట్లు ఇవ్వాల్సిందే, మా పవర్ అది అంటూ ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ఎంతో పొగరుగా అప్పట్లో చెప్పేవాళ్ళు. అయితే అదంతా చంద్రబాబు నాయుడి మంచితనమని, ఆయన ఎవరిని నొప్పించకుండా ప్రభుత్వాన్ని నడిపించేవారని వారెవరూ గుర్తించలేదు. తమ హక్కుగానే భావించారు. జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబు గొప్పతనం తెలియడం ప్రారంభించింది. ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వాల్సినవి కూడా జగన్ ఎగ్గొట్టాడు. పిఆర్సీ నుంచి డిఏల వరకు అన్ని ఎగ్గొట్టినా కూడా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడటం లేదు. అందరూ లొంగిపోయారు. కొందరు పదవులు కూడా తీసుకున్నారు. నిజాయితీగా ఉన్న ఉద్యోగ సంఘాల వారు భయపడిపోయారు. ఎదురు తిరిగిన ఉద్యోగ సంఘం నేతలను అరెస్టు చేశారు, హింసించారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తమకు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలని హఠాత్తుగా నోరు తెరవడం ప్రారంభించారు. ఇక్కడ తమకు అంటే ఉద్యోగ నేతలకు కాదు, వారికి కావలసినవి వారు పొందారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యోగుల కన్నా మాట, ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా వాడుకున్నారని, ఇవ్వడం లేదని ఫీల్ అవుతున్నారు బొప్పరాజు. హఠాత్తుగా ఆయన జనవరి 1న ప్రభుత్వంపై మళ్లీ విమర్శలు చేశారు. తమకు అన్యాయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. బొప్పరాజు మాటలు విని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఉద్యోగులను అత్యంత ఘోరంగా వంచిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే జగన్ రెడ్డి సర్కారే. డిఏలు కూడా దయా దాక్షిణ్యాలన్నట్లుగా చూశారు జగన్ రెడ్డి. పిఆర్సీలో డిఏలు కలిపేసి చేసిన మోసం చూస్తే ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా కడుపు మండిపోతుంది. కానీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం పాలాభిషేకాలు చేసుకున్నారు. ఏదో ఓ తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారన్న భయంతో వారు ఆ పనులు చేశారు. తమ భయంతో ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీశారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు మళ్లీ నోరు విప్పుతున్నారు. కానీ ఉద్యోగ సంఘం నేతలు తమ స్వార్థం కోసం చేసిన పనులతో లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారని ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై విరుచుకుపడినా పైసా రాలేదు. అంతేకాదు వారి పోరాటాన్ని ఎవరూ నమ్మరు. రోడ్డెక్కిన ప్రజల నుంచి సపోర్ట్ రాదు. వారు చేసిన తప్పు ఎలాంటిదంటే గతంలో ఏ ప్రభుత్వమైనా ఉద్యోగుల ప్రయోజనాల విషయాన్ని పట్టించుకోకపోతే అడగలేనంత దీన స్థితికి ఉద్యోగ సంఘాల్ని తెచ్చారు.